మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట. మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిచిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావో, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావో, బారసాల చేసి గావురంగా చూసుకుంటావో. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. ఏలు పట్టుకొని నడక నేర్పుతావు, ఎదల మీద ఎత్తుకొని మురిసిపోతావు. మంచి చెడ్డలన్నీ మాకు చెప్పుతావు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోతావు. బుద్ధులెన్నో చెప్పుతావు, బుజ్జగించుతావు. బుద్ధులెన్నో చెప్పుతావు, బుజ్జగించుతావు. మా తప్పులన్నీ నవ్వుతోనే మన్నించుతావు. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంత మోసైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్తలో సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశన. పొద్దు పొద్దున లేచి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన నీరు నముదీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. పచ్చి బాలింత ఈ వెచ్చలు మింగుతూ వల్లు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిన పొత్తి గుడ్డాల విండేసి సాకిరిలో అమ్మోళ్ళు సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మాని అంటే గావురంగానే మారాము చేస్తే పావురంగా అమ్మ చెంపలు గిల్లి ముద్దాడి సంకల ఎత్తుకుంటుంది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తందని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపల ఉంటది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకోబెడుతుంది. అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు, అదుపు తప్పిన కింద పడ్డప్పుడు, అది చూసి అమ్మ బిరబీర ఉరుకొచ్చి దెబ్బ దాకేనా నీ ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా, మేడమిద్దరు లెక్కలేనన్ని ఉన్నా, అయినా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్తలో సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశన. పొద్దు పొద్దున లేచి నీ నామమును తెలిసి నిన్ను పూజించిన నీరు నముదీరునా అమ్మా. కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో.
పచ్చి బాలింత ఈ వెచ్చాలు మింగుతూ వల్లు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఎరిన పొత్తి గుడ్డాల విండేసి సాకిరిలో అమ్మోళ్ళు సబ్బోలే అరుగును. చిన్న నోట అమ్మ అమ్మాని అంటే గావురంగానే మారాము చేస్తే పావురంగా అమ్మ చెంపలు గిల్లి ముద్దాడి సంకల ఎత్తుకుంటుంది. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తందని అంటది. పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపల ఉంటుంది. చందమామను చూపి గోరు ముద్దలు పెట్టి జోలపాడి అమ్మ పండుకోబెడుతుంది. అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు అదుపు తప్పిన కింద పడ్డప్పుడు అది చూసి అమ్మ బిరబీర ఉరుకొచ్చి దెబ్బ దాకేనా అని ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడమిద్దరు లెక్కలేనన్ని ఉన్నా ఎన్ని జన్మల పుణ్యఫలం ఇది ఎవరు చేయరు. ఇదైతే ఎవరు చేయరు. కానీ ఈసార్లకి ఏ విధంగా దక్కిందో తాటకు నేను కూడా ఒక కళాకారంత మనోభావాలకి వెళ్ళినవాడిని. ఇది తట్టడమే మహా గొప్పతనం. కానీ వీళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేసుకుంటున్నాను సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది నాకు కూడా నీళ్ళు ఆగలేదు. ఆ యొక్క మాధుర్యమైన గొంతుతోని అమ్మ నాన్నల మీద పాట పాడుతుంటే పిల్లగాళ్ళకు ఇది సాక్షాత్ బ్రహ్మ ప్రసాదించిన వరం. ఇంతటితో నమస్కారం సార్. ఎందుకంటే చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ దీన్ని ఆచరించాలి విద్యార్థులు. వాడలో కూడా పక్కన పెట్టాలన్న ఆలోచన ఇది మాత్రం వాస్తవం సార్. మీరు ఒక్కసారి తల్లిదండ్రులు అలా మీరు ఏమన్నా అనుకోండి, ఫోన్ డేటా మాత్రం ఫస్ట్ పక్క పెట్టండి. నేను ప్రమాణం చేసి నేను చెప్తున్నా, నేనైతే చేసినట్ల 1 GB వేస్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచించండి, నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని, నేను బాగుండాలని ఆలోచించుకోండి సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇటువంటి सन्नाटे टपकते जा रहे हैं, मौन से सब कह रहे हैं आदि योगी। योग के स्पर्श से अब योग मैं करना